అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమృత టాక్స్. ఈరోజు వీడియో అయితే ఒక ఫోన్ కాల్‌తో స్టార్ట్ అయ్యి మంచి ఆవకాయ పచ్చడితో ఎండ్ అవుతుంది. దాని యొక్క జర్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకు చెప్పండి లేట్? వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆవకాయ జర్నీ ఎలా ఎండ్ అయింది, అసలు ఈ ఫోన్ కాల్ కథ ఏంటో చూసేద్దాం రండి. ఈ ఫోన్ కాల్ అయితే నాకు తెలిసి సమ్మర్ హాలిడేస్‌లో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేదేంటి? లైక్ ఫస్ట్ ఎండలు, తర్వాత మామిడికాయలు, అమ్మమ్మ ఇల్లు, ఎస్ అండి అమ్మమ్మే. ఈ ఫోన్ కాల్ మా అమ్మమ్మ గారితో తను మాట్లాడుతూ తన డైరెక్షన్‌లో నేను ఆవకాయ పచ్చడి అనేది ఎలా పెట్టుకున్నానో మీకు చూపించటానికి, నా యొక్క మెమరీని మీకు షేర్ చేయటానికి చూపిస్తున్నాను. ఆవకాయ పెట్టడం సింపులేనండి. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. కానీ అమ్మమ్మతో ముచ్చట్లు హాఫ్ అన్ అవర్‌లో అయిపోతాయి అనుకుంటున్నారా? అస్సలు అవ్వవండి. అమ్మమ్మతో ఎంత మాట్లాడినా మాట్లాడుతూనే ఉంటాము. అందులో నేనైతే మాట్లాడుతూనే ఉంటాను. అస్సలు ఆపను. వసపిట్ట అని కూడా అంటారండి. ఏం చేస్తాం? అదే అమ్మమ్మతో ఉన్న ఎఫెక్షన్ అనమాట. సరే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. నేనైతే మార్కెట్ నుంచి ఒక హాఫ్ కేజీ మామిడికాయలు అయితే ఫ్రెష్‌గా తెచ్చేసుకున్నానండి. అమ్మమ్మ చెప్పినట్టుగా వాష్ చేసి ఒక పొడి క్లాత్ మీద డ్రై కోసం పక్కన పెట్టేసుకున్నాను. అలా కొంచెం డ్రై అయ్యాక వాటిని చక్కగా చిన్నగా మంచిగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి పక్కన. ఇలాగా అన్నీ కొంచెం ఒకే సైజ్ టైప్‌లోగా అన్నీ ఒకేసారిగా కట్ చేసి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. తర్వాత వీటన్నిటికైతే కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఇంగ్రీడియెంట్స్ అయితే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు మెజర్మెంట్స్ అనేవి దేనికి ఎంత వేయాలనేది అయితే తెలీదు, కానీ అమ్మమ్మ చెప్పినట్టుగా నేనైతే ఒక టీ గ్లాసు ఆవాలు తీసుకున్నాను. ఆవాలు, తర్వాత మెంతుల్ని ఒక స్పూనే తీసుకున్నాను. ఆ మెంతుల్ని కొంచెం దోరగా బాండీలో వేయించాను. చిన్న బాండీలో జస్ట్ ఊరికే చిటపటలాడే సౌండ్ వచ్చే వరకు జస్ట్ లైట్‌గా వేయించేసి ఆ రెండిటిని కలిపి పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాను. లైక్ ఆవాలు, మెంతి పొడిలాగా 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉప్పుని కూడా నేనైతే కల్లుప్పు తీసుకున్నానండి. కల్లుప్పుని మిక్సీకి వేసుకొని పౌడర్‌లాగా కచ్చాపచ్చాగా పౌడర్‌గా చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కారం. ఈ కారం వచ్చేసరికి ఎవరెవరి టేస్ట్స్‌ని బట్టి ఏదైనా సరే ఈ పచ్చడికైతే కారంతోటే రుచి ఉంటుందండి. నేనైతే నా దగ్గర ఉన్న కారంని ఒక గ్లాస్ తీసుకున్నాను అమ్మమ్మ చెప్పినట్టుగా. అండ్ వెల్లుల్లిని పొట్టు తీసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి వేరుశనగ నూనె అనేది ముఖ్యమండి. దీంట్లో వేరుశనగ నూనె వేస్తేనే దాని టేస్ట్ కానీ, ఆ ముక్క అనేది మెత్తపడకుండా కానీ టేస్ట్ బాగుంటుంది. వేరుశనగ నూనె కూడా కాచింది కాదండి, పచ్చి నూనె. ఐ మీన్ కాచకుండా ఉంటుంది కదా, ఆ నూనె తీసుకోండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసేద్దామో చూసేద్దాం రండి. నేనైతే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేసేసుకొని చక్కగా ఒకసారి డ్రైగా ఉందా వెట్టిగా ఉందా అని చెక్ చేసుకోండి. డ్రైగా ఉండేట్టుగా చూసుకోండి చాలా వరకు. వెట్టిగా అయితే ముక్క అనేది మెత్తబడిపోతుంది. సో డ్రైగా చేసుకున్నాక దాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. సాల్ట్, ఆవాలు, మెంతి పౌడరు, వెల్లుల్లి, కారము అండ్ వీటిని వేసి చక్కగా నిదానంగా మంచిగా మిక్స్ చేసుకోండి. లైక్ మీరు మిక్స్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. గట్టిగా పిసికేస్తే వాటి ముక్కలు అనేది బాగా మెత్తబడిపోయి విరిగిపోతాయి. విరగకుండా చిన్నగా జెంటిల్‌గా చక్కగా కలిపేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైన చిన్నగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. అంతేనండి. అలా కలుపుతుంటేనే ఆవకాయ స్మెల్ ఉంటుందండి. సపరేట్‌గా చెప్పాలా? ఆ స్మెల్‌కే మనిషి చచ్చిపోయిన వాడు కూడా లేచి వచ్చే అంత స్మెల్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ మీకు ఎంత సరిపోతే అంత. నాకైతే కొంచెం ఇంకా ఎక్స్ట్రా పట్టిద్ది అనిపించి కొంచెం వేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక 3 to 4 days కదిలించకుండా పక్కన పెట్టేసుకోండి. కదిలించకూడదు అని చెప్పి అలా పక్కన పెట్టేసుకోకూడదండి. డైలీ ఒకసారి తిప్పండి. లైక్ అప్పుడే ముక్కకు అనేది మనకి ఆయిల్, కారం అంతా బాగా పట్టేస్తుంది. ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేసి ముక్క బాగా టేస్టీ వస్తుంది. సో ఒక 3 to 4 days అయితే పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక డ్రై జార్‌లోకి మీరు షిఫ్ట్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఆవకాయ ఇచ్చే వార్నింగ్ ఏంటో తెలుసా అండి? నువ్వు నన్ను ఎంత బాగా స్టోర్ చేసుకుంటేనే
నీకు నేను అంత బాగా టేస్ట్ ఇస్తాను అని చెప్తుంది. సో మనం ఆ స్టోర్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. స్టోర్ చేసుకునేటప్పుడు ఆ జార్ అనేది డ్రైగా చూసుకోండి అండ్ వాటర్ డ్రాప్స్ అస్సలు పడకుండా చూసుకోండి. అలాంటప్పుడే మీకు ఎన్ని ఇయర్స్ అయినా టేస్ట్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. అంతే అండి, అలా చేసుకుంటే ఆవకాయ జర్నీ అక్కడితో ఎండ్ అయిపోయి చక్కగా మీ ప్లేట్లోకి ముద్దపప్పు, కొంచెం ఆవకాయ, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా! ఆ ఫీలింగ్ వర్ణాతీతం అండి. ఏ బిర్యానీ కూడా ఇందులో తీసిపోదు. సో అంత బాగుంటుంది. సో ఇదైతే మా అమ్మమ్మ గారి రెసిపీ అండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు మీ అమ్మమ్మ గారితో ఉన్న మెమరీస్ని అయితే కమెంట్లో షేర్ చేసేసుకోండి. సో అక్కడ మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ బీ పాజిటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.